మన సోలార్ సిస్టంలో భూమి తర్వాత ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళినట్టయితే అంటే మార్స్ని, జూపిటర్ని, సాటర్ని, యురేనస్ని, నెప్ట్యూన్ని వీటన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళినట్టయితే డార్క్ స్పేస్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు మన యొక్క సోలార్ సిస్టమ్ యొక్క ఎడ్జ్ భాగంలో ఒక ప్రాంతం ఉంటుంది. దాని పేరే ఊర్ట్ క్లౌడ్. ఇది ఒక హైపోథెటికల్ రీజన్. ఇది సోలార్ సిస్టమ్ చుట్టూ ఉంటుంది. దీంట్లో కొన్ని టన్నుల కొద్దీ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని టన్నుల కొద్దీ ఐస్ బ్లాక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది ఇప్పటి వరకు మనుషులు ఎప్పుడూ చూడని భారీ కామెట్ని అయితే తయారు చేసింది. అండ్ అది ఇప్పుడు సూర్యుడి వైపు నేరుగా దూసుకొస్తోంది. దాని కారణంగా మనకి చాలా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బెర్నార్డినెల్లీ బెర్న్స్టైన్ బేసిక్గా దీన్ని కనిపెట్టిన వ్యక్తి పేరు అనుకుంటున్నారు కదా, కాదు. ఆ కామెట్కి వాళ్ళు పెట్టిన పేరే అది. దీన్ని డార్క్ ఎనర్జీ కోసం మన టెలిస్కోప్ను ఉపయోగించి సర్వే చేస్తున్న టైంలో యాక్సిడెంటల్గా కనుగొన్నారు. స్పేస్లోని ఒక పర్టికులర్ ప్రాంతాన్ని కంటిన్యూస్గా పాయింట్అవుట్ చేస్తూ ఆ ప్రాంతం మీద పరిశోధనలు చేస్తున్న టైంలో దీని గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. అండ్ శాస్త్రవేత్తలు ఆ టైంలో మన యూనివర్స్ ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది అనే విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక డీటెయిల్డ్ మ్యాప్ను కూడా రూపొందించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ సుమారుగా 80,000కి పైగా ఇమేజెస్ని అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని గమనించారు. అండ్ అది కూడా మన భూమికి చాలా అంటే చాలా క్లోజ్గా మూవ్ అవుతోంది. అండ్ దాని యొక్క సైజు కూడా 62 మైళ్ళు అంటే సుమారుగా 100 కిలోమీటర్ల వరకు విడ్త్ని అయితే కలిగి ఉంది. అంటే ఆల్మోస్ట్ లేక్ మిచిగాన్ అంత భారీ సైజులో ఉందన్నమాట. ఇది ఆల్రెడీ యాక్టివ్ స్టేజ్లో ఉన్న కామెట్. ఎందుకంటే దానికి వెనకాతల చాలా పెద్ద టైల్ ఉంది కాబట్టి. యాక్చువల్గా ఈ టైల్ ఎలా వస్తుందంటే ఆ కామెట్స్ సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుడి నుంచి హీట్ ఆ కామెట్ యొక్క సర్ఫేస్ని వేడి చేస్తూ ఉంటుంది. దాని కారణంగా ఆ కామెట్లో ఉన్న లైట్ మెటీరియల్స్ అంటే ఐస్ వంటివన్నీ కూడా ఎవాపరేట్ అయిపోవడం మొదలు పెడతాయి. ఇవన్నీ కూడా ఒక క్లౌడ్ ఆఫ్ స్టీమ్ని అలాగే డస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అవి ఆ కామెట్తో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ బెర్నార్డినెల్లీ బెర్న్స్టైన్ మాత్రం సూర్యుడి కంటే చాలా దూరంగా ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ వేడెక్కిపోవడం మొదలుపెట్టింది. అంటే దాని యొక్క సర్ఫేస్, దాని మీద ఉన్న కాంపోజిషన్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయని మనకు అర్థమవుతోందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మేబీ దాని మీద సాలిడ్ కార్బన్ మోనాక్సైడ్ చాలా ఎక్కువగా ఉండి ఉండొచ్చు. దాని కారణంగా ఆ కామెట్ యొక్క లూమినాసిటీ పెరుగుతూ ఉండొచ్చు. దాని కారణంగానే అది చాలా త్వరగా వేడెక్కి ఇప్పుడే టైల్ అయితే ఫామ్ చేసుకుని ప్రయాణిస్తూ ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇన్ఫాక్ట్ ఆ లూమినాసిటీ ఎంత ఎక్కువ ఉంటుందంటే భూమి మీద నుంచి టెలిస్కోప్ల ద్వారా కూడా మనం దీన్ని గమనించవచ్చు. అయితే ఈ కామెట్ ని మనం కంపేర్ చేసినట్టయితే భూమి మీద ఇప్పటివరకు పడిన అతిపెద్ద మెట్రాయిడ్ 66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద అయితే పడింది. అండ్ ఆ టైంలో పడిన మెట్రాయిడ్ 6 మైళ్ళు అంటే 10 కిలోమీటర్ల వెడల్పునైతే కలిగి ఉంటుంది. దాని కారణంగా ఏదైతే బ్లాస్ట్ వేవ్ క్రియేట్ అయిందో అది భూమి మీద ఆ ఆస్ట్రాయిడ్ పడిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేసింది. అలాగే సునామీ వేవ్స్ కూడా ఇప్పుడు భూమి మీద ఉన్న అతిపెద్ద బిల్డింగ్ల కంటే ఎక్కువ ఎత్తులో వచ్చేటట్టుగా చేసింది. అండ్ ఆ ఎక్స్ప్లోషన్ కారణంగా ఏదైతే ఎనర్జీ రిలీజ్ అయిందో అది ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఎన్నో అడవులని మంటల్లో నింపేసింది. దాని కారణంగా ఎన్నో లివింగ్ క్రీచర్స్, ఈవెన్ డైనోసర్స్, ఏన్షియంట్ ఫిషెస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అంతరించిపోయాయి. ఆ తర్వాత ఉన్న పరిస్థితుల కారణంగా మరికొన్ని అంతరించిపోయాయి. ఆ మెట్రాయిడ్ పడిన ప్రాంతంలో ఒక భారీ క్రాటర్ అయితే ఫామ్ అయింది. అది మన్హాటన్ కంటే 3 రెట్లు పెద్దగా ఉంటుంది. అండ్ ఆ ప్రాంతంలో సల్ఫర్ చాలా ఎక్కువగా ఉండేది. అయితే మెల్లిమెల్లిగా ఈ సబ్స్టాన్స్ ఎవాపరేట్ అయ్యి ఆకాశంలోని అట్మాస్ఫియర్లో కలవడం మొదలుపెట్టింది. ఆటోమేటిక్గా సల్ఫర్ ఓరియంటెడ్ క్లౌడ్స్ ఫామ్ అయ్యి ఆకాశం నుంచి భూమి మీదకి యాసిడ్ రైన్స్ పడ్డాయి. అవి కూడా కొన్ని వారాల పాటు కొనసాగాయి. దాని కారణంగా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు మనం కనుక్కున్న కామెట్ ఆ ఆస్ట్రాయిడ్ కంటే 10 రెట్లు పెద్దగా ఉంటుంది. ఒకవేళ ఇది కనుక నేరుగా భూమి మీద పడుతున్నట్టయితే అది భూమిని చేరుకోవడానికంటే ముందే మనం దాన్ని చాలా ఈజీగా మన కళ్ళతోనే చూసేయచ్చు. ఇది ఆకాశంలో ఉన్న ఒక కదులుతున్న నక్షత్రం లాంటిది. ఆ కామెట్ మన భూమిని చేరుకోవడానికి కొద్ది రోజుల ముందు నుంచి దాని యొక్క ప్రభావాన్ని మనం చూడొచ్చు. అండ్ డే టైంలో కూడా మనం దాన్ని చూడొచ్చు. ఎందుకంటే దాని యొక్క టెయిల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. అండ్ కామెట్ మన యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయింది అంటే అది ఒక పెద్ద బూమింగ్ సౌండ్ క్రియేట్ చేస్తుంది. అది ఎంత భారీగా ఉంటుందంటే అది ఏ వైపు నుంచి అయితే ఎంటర్ అవుతుందో దానికి ఆపోజిట్ వైపు నుంచి కూడా ఆ శబ్దాన్ని అయితే వినొచ్చు. అండ్ మెల్లిమెల్లిగా ఆ కామెట్ ఇంకా వేడెక్కడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మన ఎయిర్లో ఉన్న ఫ్రిక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ అంతేకాకుండా అది కొన్ని ముక్కలుగా కూడా విడిపోతుంది. ఆ ముక్కలన్నీ కూడా బర్న్ అవుతుండడం మొదలు పెడతాయి. కాకపోతే ఏంటంటే మెయిన్ మెట్రాయిడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లోపల భాగంలో అదైతే మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. అదైతే భూమి మీద పడుతుంది. అది భూమి మీద పడినప్పుడు ఒక పెద్ద ఫ్లాష్ అయితే కనబడుతుంది. ఆ ఫ్లాష్ సూర్యుడి యొక్క కాంతిని కూడా ఈవెన్ ఏ మాత్రం కనిపించకుండా చేస్తుంది. కాకపోతే అది కొన్ని సెకండ్ల వరకు మాత్రమే ఉంటుంది. అండ్ విత్ ఇన్ సెకండ్స్లోనే
ఒక భారీ స్థాయి ఎనర్జీ వేవ్ అయితే క్రియేట్ అవుతుంది అండ్ అది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అది ఇమీడియట్గా హీట్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ దీని కారణంగా పవర్ఫుల్ ఎక్స్ప్లోషన్ క్రియేట్ అవుతుంది. మన భూమి మీద ఇప్పటివరకు ఎప్పుడూ జరగనంత భారీ ఎక్స్ప్లోషన్ ఆ ప్రాంతంలో జరుగుతుంది అండ్ ఆ ప్రాంతంలో ఉన్న భూమి అంతా కూడా ముక్కలు ముక్కలుగా మారి ఆకాశంలోకి ఎగురుతోంది అండ్ అది మళ్ళీ వేరు వేరు ప్రాంతాల్లో పడి అక్కడ మళ్ళీ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఏ ప్రాంతంలో అయితే ఈ కామెట్ పడుతుందో దాని చుట్టుపక్కల కొన్ని వందల మైళ్ళ వరకు కూడా మొత్తం అన్ని మంటల్లోనే చిక్కుకుంటాయి. అంతటి ఎనర్జీ అంతటి హీట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మంచు పర్వతాలు ఉంటే అవి కూడా కరిగిపోతాయి. ఆ బ్లాస్ట్ వేవ్ కారణంగా చుట్టుపక్కల ఉన్న ప్రతి బిల్డింగ్ మీద కూడా ఒక్క అద్దం కూడా మిగలదు, అంత పెద్ద బ్లాస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అన్ని గ్లాస్ అయితే పగిలిపోతాయి అండ్ సునామీలు కూడా వస్తాయి. ప్రపంచం మొత్తం ఆ సునామీ నీళ్లతో నిండిపోయే అవకాశాలు ఉంటాయి అండ్ చాలా పవర్ఫుల్ భూకంపాలు కూడా భూమి మొత్తంగా క్రియేట్ అవుతాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల అయితే భూమి మధ్యలోకి చీలిపోయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని కారణంగా కొన్ని బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ డస్ట్ మరియు యాష్ ఆకాశంలోకి ఎగురుతాయి. అది ఒక బ్లాక్ క్లౌడ్ అయితే క్రియేట్ చేస్తుంది. సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడనివ్వకుండా చేస్తూ ఉంటుంది. దాని కారణంగా మొత్తం చీకటితో నిండిపోతూ ఉంటుంది అండ్ ఆ తర్వాత గాలిలో ఉన్న డెబ్రిస్ అంతా మెల్లిమెల్లిగా కరిగిపోవడం మొదలుపెట్టి లిక్విడ్ లావాగా మారి మళ్ళీ తిరిగి భూమి మీదే పడుతుంది. అది ఇంకా డ్యామేజ్ని క్రియేట్ చేస్తుంది. ఆ యాష్ మరియు డస్ట్ ఏదైతే ఉంటుందో అది కొన్ని నెలల పాటు సూర్యుని అలా బ్లాక్ చేస్తుంది. దీని కారణంగా టెంపరేచర్స్ పూర్తి స్థాయిలో పడిపోతాయి, చాలా డిగ్రీల వరకు పడిపోయి ఐస్ ఏజ్ రోజుల్ని మనకి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు ప్రజలు డీప్ షెల్టర్స్లోని బంకర్స్లోని తప్ప ఇంకెక్కడా కూడా బ్రతికి ఉండరు. భూమి మీద ఉన్న ఏ జీవైనా సరే ఆ టైంకి అంతరించిపోవాల్సిందే. నార్మల్గా అయితే మాత్రం ఎవరు కూడా దాన్ని సర్వైవ్ కాలేరు. అయితే అదృష్టవశాత్తు ఈ కామెట్ భూమిని నేరుగా ఢీకొనట్లేదు, ఇది కొంచెం దూరంగానే వెళ్ళిపోతోంది. ప్రస్తుతానికైతే ఇది మనకి సుమారుగా 20 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. అంటే భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరం అయితే ఉంటుందో దానిని ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అంటారు. సో అలాగా 20 రెట్లు ఎక్కువ దూరంగా ఉందన్నమాట. సో అది మన యొక్క యురేనస్ ఆర్బిట్కి 2031 నాటికైతే వస్తుంది. అప్పటికి మనకి 11 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో అయితే ఉంటుంది. అయితే సాటర్న్ యొక్క ఆర్బిట్కి వచ్చిన తర్వాత అది మెల్లిమెల్లిగా బయటకైతే వెళ్ళిపోతుంది. సూర్యుడికి దగ్గరగా వస్తుంది కానీ వెళ్ళిపోతుంది, దేన్ని కూడా ఢీ కొట్టదు. కానీ మళ్ళీ సోలార్ సిస్టంలోకి అయితే వస్తుంది అండ్ అది ఈసారి కూడా భూమిని ఢీ కొడుతుందా లేదంటే సూర్యుని ఢీ కొడుతుందా అనే కన్ఫ్యూజన్లోనే ఉంచుతుంది ముందంతా కూడా. బట్ లాస్ట్కి దేన్ని కూడా ఢీ కొట్టదు అని అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే ఈసారి అది మళ్ళీ వెనక్కి రావడానికి కూడా 3 మిలియన్ సంవత్సరాలు అయితే టైం పడుతుందంట. సో నో ప్రాబ్లం. కాకపోతే మనం ఇంకా భయపడాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3200 ప్యాడన్ అనే ఒక మెట్రాయిడ్ కూడా ఉంది. ఇది మార్స్, ఎర్త్, వీనస్, మెర్క్యూరీ ఈ ఆర్బిట్స్ లోంచి వెళుతూ ఉంటుంది అండ్ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అండ్ అలా ఒకసారి తిరగడానికి తీసుకునే టైం 523 రోజులు అండ్ ఆ తర్వాత మళ్ళీ తిరగడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈ మెట్రాయిడ్ కూడా కొంచెం ప్రమాదకరమైంది, ఎందుకంటే ఇది మన భూమికి మరియు చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 7.5 రెట్లు అయితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం నుంచి వెళుతూ ఉంటుంది. అండ్ ఇది సుమారుగా 3.6 మైళ్ళ వెడల్పున్న మెట్రాయిడ్ కదా. దాని కారణంగా ఏంటంటే భూమి మీద కొన్ని చిన్న చిన్న మెట్రాయిడ్స్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ సూర్యుడి నుంచి చాలా దగ్గరగా వెళుతూ ఉంటుంది. దాని కారణంగా ఇది కొంచెం డ్రై అయిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే అలా డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే దీని మీద కొన్ని క్రాక్స్ వస్తాయి, కొన్ని స్కేల్స్ వస్తాయి. సో అటువంటిది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ మెట్రాయిడ్స్ అన్నీ కూడా దాని నుంచి విడిపోయి భూమి మీద పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే దీనివల్ల అంత పెద్ద ప్రమాదం అయితే కాదు, కానీ ఇంకా పెద్ద ప్రమాదం ఉన్న ఆస్ట్రాయిడ్ ఇంకొకటి ఉంది. దాని పేరు 1999 JM8. ఇది సుమారుగా 77 సాకర్ ఫీల్డ్స్ అంత పెద్దగా అయితే ఉంటుంది. అండ్ ఇది భూమికి 9 లూనార్ డిస్టెన్స్ల దూరం నుంచి వెళుతుంది. దీని యొక్క క్లోజెస్ట్ అప్రోచ్ పరంగా చూసుకుంటే అది కూడా. అండ్ ఇది మన భూమికి ఆగస్ట్ 2137 టైంలో దగ్గరగా వస్తుంది. ఒకవేళ అటువంటి ఒక మెట్రాయిడ్ కనుక భూమిని ఢీకొట్టినట్టయితే ఈవెన్ ఖండం మొత్తం లేచిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఒకవేళ ఆసియా ఖండం మీద పడినట్టయితే ఎంతమంది చనిపోతారో ఇంకా మనమే ఆలోచించుకోవచ్చు. దీని కారణంగా భారీ సునామీలు వస్తాయి అండ్ దాని నుంచి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అండ్ శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే ఇటువంటి వాటి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర కొన్ని మార్గాలు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు. మొదటి సొల్యూషన్ ఏంటంటే కంట్రోల్డ్ బిగ్ బ్యాంగ్. అంటే లా ఆఫ్ ఫిజిక్స్లో ఒకటి మనకి ఏమని చెబుతుందంటే ఏదైతే ఒక ఫోర్స్ వస్తుందో దానికి ఇంకొక డైరెక్షన్ నుంచి అదే ఫోర్స్ కనుక అప్లై చేయగలిగినట్టయితే ఆ ఆబ్జెక్ట్ దాన్ని ఆపోజిట్ డైరెక్షన్కి మూవ్ చేస్తుంది అని తెలియజేస్తోంది. సో అలాగ చేసుకున్నట్టయితే మనం ఆ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఆస్ట్రాయిడ్ భూమి మీదకి వస్తున్న టైంలో మనం ఇంకొక ఫోర్స్ను ఉపయోగించి ఆ ఆస్ట్రాయిడ్ని వేరే వైపుకి డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం భూమి నుంచి ఒక రాకెట్ని అంతరిక్షంలోకి పంపించి దాన్ని వేరే వైపుకి పంపాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక కంట్రోల్డ్ ఎక్స్ప్లోషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది కూడా ఆ ఆస్ట్రాయిడ్ యొక్క లోపల భాగంలో కాదు, దాని యొక్క పై భాగంలో చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది డైవర్షన్ అయితే పొందగలుగుతుంది. అండ్ ఆ ఆస్ట్రాయిడ్ అప్పుడు వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతే మనకి ఇంకేం ప్రాబ్లం లేదు. అంటే వేరే గ్రహాల మీద ఏమైనా మనకి ఇబ్బంది లేదు కదా, భూమి మీద అయితేనే ఇబ్బంది మనకి.
ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఏదైనా హెవీ స్పేస్ షిప్ వంటి దాని మీదకి పంపించి ఆ స్పేస్ క్రాఫ్ట్ యొక్క గ్రావిటీని ఉపయోగించి ఈ ఆస్ట్రాయిడ్ యొక్క సర్ఫేస్ కి అట్రాక్ట్ అయ్యేటట్టుగా చేసి ఈ స్పేస్ షిప్ తో పాటుగా ఆస్ట్రాయిడ్ మూవ్ అయ్యేటట్టుగా చేసి ఆ ఆస్ట్రాయిడ్ ని దాంతో పాటుగా పుల్ చేయాల్సి ఉంటుంది. అలా కూడా ఆ ఆస్ట్రాయిడ్ తన యొక్క ట్రజెక్టరీని మార్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అప్పుడు కూడా మన ప్లానెట్కి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇది కాకుండా డైరెక్ట్గా స్పేస్ షిప్ను ఉపయోగించి కూడా దాన్ని పక్కకు మూవ్ చేసేయచ్చు. లేదంటే మనం ఒక స్పేస్ స్టేషన్ వంటి దాన్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది, లైక్ ISS. దాంట్లో మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అండ్ అవన్నిటినీ కూడా సూర్యుడికి దగ్గరగా తీసుకొని వెళ్ళినట్టయితే అవి చాలా ఎక్కువగా పవర్ని కలిగి ఉంటాయి కదా. అప్పుడు ఆ రేస్ అన్నిటిని కూడా ఉపయోగించి సూర్యుడి యొక్క పవర్ మొత్తాన్ని కూడా ఆ రాయి మీదకి వెళ్ళేటట్టుగా చేయొచ్చు. అప్పుడు ఆస్ట్రాయిడ్ యొక్క సర్ఫేస్ మొత్తం కూడా హీట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా అది కరిగిపోవడం లేదంటే ముక్కలైపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అండ్ దాంట్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయినట్టయితే అప్పుడు కూడా ఆస్ట్రాయిడ్ డౌన్ వర్డ్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలా కూడా మనం ఆస్ట్రాయిడ్ నుంచి భూమిని కాపాడుకోవచ్చు. లేదంటే ఆస్ట్రాయిడ్ చుట్టూ ఒక రిఫ్లెక్టివ్ ఫిల్మ్ని వంటి దాన్ని కూడా ఏర్పాటు చేసి సన్ రేస్ ఎక్కువగా అబ్జర్వ్ అయ్యేటట్టుగా చేసి అలా కూడా ఆస్ట్రాయిడ్ని బౌన్స్ అయ్యేటట్టుగా చేసి లేదంటే ఆస్ట్రాయిడ్ని వేరే డైరెక్షన్కి వెళ్ళేటట్టుగా చేయొచ్చు. అండ్ అప్పుడు హెవీగా పైనుంచి ప్రెషర్ అయితే పడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఆస్ట్రాయిడ్ పక్కకు వెళ్ళిపోతుంది. లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే రాకెట్ ఇంజన్స్ని ఆ ఆస్ట్రాయిడ్ మీదకి పంపించి ఆ ఆస్ట్రాయిడ్ మీద ఆ ఇంజన్స్ని అటాచ్ చేయించి ఆ ఇంజన్స్తో పాటుగా ఆ ఆస్ట్రాయిడ్ని మూవ్ అయ్యేటట్టుగా చేయడం. అలా కూడా దాని యొక్క ట్రజెక్టరీ మారుతుంది. బట్ ఇదంతా కూడా ఆస్ట్రాయిడ్ యొక్క సైజును బట్టి దాని యొక్క షేప్ని బట్టి దాని గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి ఇవన్నీ చేస్తేనే మనం తప్పించుకోగలం. బట్ నిజంగానే ఇటువంటిది ఒకటి కనుక భూమి మీదకి వస్తున్నట్టయితే అప్పటికి మన వాళ్ళు ఎంత అడ్వాన్స్ అయ్యి ఉంటారనేది చూడాల్సి ఉంటుంది. 2137 కంటే కొంచెం పర్లేదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఏమాత్రం అటు ఇటు అయినా కూడా కొన్ని ఖండాలు లేచిపోవచ్చు, లేదంటే భూమే అంతరించిపోవచ్చు కూడా. సో చూడాలి మరి ఏమవుతుందో. దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.